హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఓం పరబ్రహ్మ పరమాత్మనమా జగత్తు స్థితిఫలయ బ్రహ్మార్యరాయ గుణాత్మ సార్వభౌతిక దర్శ దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ కురో కుర్రు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు అంబవారు పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు కురో కుర్రు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవలసింది కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి పుష్పవే నక్షత్రము ఆశ్లేష నక్షత్రము కలిస్తేనే కర్కాటక రాశి వస్తుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయంలో 14, ఖర్చులో 2, రాజపూజిత 6, అవమానాలు 6. కాబట్టి ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళు వీళ్ళు ఏ పనైనా సరే ముందు జాగ్రత్త ఎక్కువగా పడతారు. రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు ముందే. అంటే డబ్బులు కానీ పని కానీ వ్యాపారంలో కానీ బిజినెస్లో కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని విధానాలు వీళ్ళకి ఎక్కువగా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా వీళ్ళ మీద ఒక ముచ్చుగ్రహం వచ్చి పడిపోయినట్టుగా కొంతమంది స్నేహితులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ వీళ్ళని చాలా వరకు వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టేస్తుంటారు. మానసికంగా ఇబ్బంది పెట్టేసి చెయ్యాల్సిన కార్యక్రమాలని మధ్యలోకి ఆగిపోయేట్టుగా, చేతికాడికి వచ్చిన పనులు కొన్ని దగ్గరికి వచ్చి దూరం అయిపోయినట్టుగా, చేసిన పనులు ఎంత కష్టపడ్డా అవి డెవలప్మెంట్ కాకోకుండా ఆగిపోవటం వలన ఏదేదో సమస్యలు అనేది ఒకటి కాకపోతే ఒకటి సమస్యలు అనేకమైన సమస్యలతో సతమతం అవుతుంటారు. దానికి వీళ్ళు ముందు జాగ్రత్త ఎక్కువగా తీసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి హై లెవెల్ ఉండదు, డౌన్ ఉండదు, మీడియం లెవెల్లోనే పోతూ ఉంది. ఈ నెలలో వీళ్ళ జాతక ఫలితంలో చూసుకుంటే మీడియం లెవెల్లోనే పోతూ ఉన్నారు. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మంచి శుభ ఫలితాలు వినబోతున్నారు. మంచి రాజకీయ ఫలితాలు కానీ, తర్వాత వ్యవసాయంలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, చేయాల్సిన కార్యక్రమాల్లో కానీ, మ్యారేజ్ కాని వాళ్ళు కూడా మ్యారేజ్ అనుకున్న విధంగా మ్యారేజ్ అయిపోయి మనశ్శాంతిగా కలిగి ప్రశాంతంగా బతికే రోజులు దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి వీళ్ళ మీద కొన్ని సూపు ఎక్కువగా ఉంటుంది, నరకన్ను అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రజలలో ఏడుపు, బాగున్నారు అని వీళ్ళ మీద నరదిష్టి ప్రభావము, కన్ను దిష్టి ప్రభావము ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ దిష్టి ప్రభావం లేకోకుండా అన్ని విధానాలుగా బాగుండేట్టుగా మనస్సు శాంతి అనేది ఉంటుంది వీళ్ళకి మెయిన్గా. ఆ మనశ్శాంతి ఉండాలి, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండాలి అంటే మెయిన్గా మీరు చేయాల్సిన విషయం ఏమిటంటే నాయన లక్ష్మీ నరసింహస్వామి పారార్థన పూజలు చేయాలి తప్పకుండా. ఆ లక్ష్మీ నరసింహస్వామి పారార్థనలు చేసి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఉన్నారు కదా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఆయన ఆశీర్వాదము, ఆయన పూజలు, ఆయన భజనలు మీరు చేయించిన వెడల మీకు అష్ట కష్టాలు అన్నీ తొలగిపోయి, దరిద్రాలు తొలగిపోయి, మనశ్శాంతిగా ఉండి చేసే కార్యక్రమం అనేది అభివృద్ధి అయ్యే మార్గాలు మీకు అతి త్వరలోనే కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి, మీకు చాలా సంవత్సరాల నుంచి ఆగిపోయిన పనులు, తర్వాత రాజకీయ విషయాలలో కానీ, తర్వాత మీకు కోర్టు సమస్యల్లో కానీ, తర్వాత భార్యాభర్తల సమస్యలు కానీ, మీకు అన్నదమ్ములు భూమి విషయాల్లో కానీ, అన్నదమ్ముల ఆస్తుల విశేషాల్లో కానీ ఇప్పుడు మీకు కొత్త పాయింట్, కొత్త విధానాలు, కొత్త టర్నింగ్ పాయింట్ మీకు ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరికి వచ్చేసినాయి. కాబట్టి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో మీకు అష్టావసర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తించాలంటే మీరు చేయాల్సిన ఈ 2 పూజలు కార్యక్రమాలు మీరు చేసినట్టుగైతే తప్పకుండా మీ మీద దరిద్రం అనేది తొలగిపోతుంది. మంచి మనసు, మంచి ఆలోచన, మంచి తెలివితేటలు, మంచి ఆలోచనలు మీకు ఆ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మీకు అతి దగ్గరలోనే అతి వేగంగా కొన్ని కార్యక్రమాలు అభివృద్ధి అయ్యే మార్గాలు దగ్గరికి వచ్చేసినాయి. కాబట్టి స్నేహాలు అనేది ఎక్కువగా ఉండకూడదు. అధిక స్నేహం ప్రాణానికి మోసం. రేపు చేయాల్సిన కార్యక్రమం కానీ, ఈవేళ చేసే పని కానీ, ప్రాణం లాంటి స్నేహితులు కానీ, బంధువు కానీ, మిత్రులు కానీ ఎవరికైనా సరే మీరు చెప్పిపోయారనుకోండి, ఇక ఆ పని గోయిందా అర్పణమే. ఆ పని కాదు. ఆ పని కావాలి అనుకుంటే
మీరు చేసే పనులు, మీరు చేయాల్సిన కార్యక్రమాలను పబ్లిసిటీ ఎక్కువగా చేయకూడదు. ఏ పని చేసినా కూడా ఆశ చూసి ఆలోచించి మీరు వెళ్ళాలి. తొందరపాటు వల్ల మీకు అతి నష్టాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మీకు గత పోయిన సంవత్సరంలో జరిగిన విషయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు జరగాల్సిన విషయాలు ఆ లెవెల్ కన్నా ఇంకా హై లెవెల్గా ఎదగాల్సిన టైం మీకు దగ్గరలోనే వచ్చేసింది. ఆ భగవంతుడు దయ వల్ల మీకు మంచి ఆలోచన, మంచి విద్య, మంచి చదువు, మంచి లక్ష్మి, మంచి అభివృద్ధి అయ్యే మార్గాలు అతి దగ్గరలో వచ్చాయి. కాబట్టి మీరు ఎక్కువగా స్నేహాలు తగ్గించేయాలి. ఏ ప్లాన్ అయినా మీరు ముందుగా చెప్పకూడదు. ఏదైనా తొందరపాటు మీకు ఇబ్బందిగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఒక్కసారి మీరు మమ్మల్ని మీరు ఫోన్ చేసినట్టుగైతే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి మేము పూజలో చూసి జాతక బలం వేసి చక్రం వేసి అన్ని విషయాలు మీకు చెప్పగలుగుతాము. మీకు ఫోన్లోనే చూసి జాతక చక్రం వేసి చెప్పగలుగుతాము. కాబట్టి సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.